హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మణికొండ నుంచి ముచ్చట్లు. నేను ఊరు వెళ్ళిన తర్వాత సెకండ్ డే ఎలా జరిగింది అనేది, సాటర్డే రోజు సింహాచలం వెళ్ళానని చెప్పి వీడియో పెట్టాను కదా. అయితే సండే రోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇంకా నేను పిల్లలు అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత అందరం గోకార్ట్కి వెళ్తాం అనమాట. అక్కడ డ్రైవింగ్ చేయొచ్చు, కార్ డ్రైవింగ్, పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్వి, సైక్లింగ్ అలాంటివన్నీ ఉంటాయంట. అయితే నేను మా చెల్లి వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అయితే వచ్చాం జస్ట్ పిల్లల్ని ఆడిపించడం కోసం అనేసి. అయితే ఇది మాకు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మా చెల్లి వాళ్ళు ఉంటున్న ఇంటికి చాలా దగ్గరలో అనమాట. అందుకే పిల్లలు నేను తెలిసిన ఆటో ఉంటే ఆటో బుక్ చేసేసుకొని ఇలా అయితే వచ్చాం. నేను సింహాచలం కూడా సేమ్ ఇదే ఆటోలో వెళ్ళామన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దామనేసి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉందన్నమాట. ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి చాలా. ఒక 2 రౌండ్స్కి 3 రౌండ్స్కి 500 600 అలా ఉంది. మేమైతే సరదాగా జస్ట్ వచ్చాం, కానీ అక్కడ నచ్చినవి కొన్ని అయితే ట్రై చేసాం. అప్పటికప్పుడుకే అనుకుని అలా వచ్చామన్నమాట. ఇంకా మాటల్లో మాట మా చెల్లి వాళ్ళ హస్బెండ్ చెప్పారనమాట, దగ్గరలో గోకార్ట్ ఉంది, అలా వెళ్ళండి, ఇంట్లో ఏముంటారు అనేసి. ఇంకా పిల్లలు తీసుకొని నేను ఇలా వచ్చాను. ఇంకా ఊరు వచ్చామనుకోండి, ఇంటి పని, వంట పని, లంచ్ బాక్సుల పని ఇలాంటివి ఏమి ఉండవు కదా. ఒకవేళ అలాంటి పనులు ఇంట్లో ఏమైనా ఉన్నా కూడా నేను చేయను అనమాట. మా చెల్లెల ఇంట్లో, మా అమ్మ ఇంట్లో వంటగది జోలికి వెళ్ళను. మొత్తం ఇలా ఎక్కడికైనా వెళ్ళడం, లేదంటే పిల్లలతో ఉండడం, ఫోన్ చూసుకోవడం ఇదే ఉంటుంది. సరే ఇంకా ఈ మోక్ష కూడా హడావిడి చేస్తుంది అనమాట, మా చెల్లి వాళ్ళ పాప మోక్ష. జస్ట్ ఇంట్లో ఎలా ఉన్నామో అలానే వచ్చాము ఇక్కడికి. దగ్గరే అన్నారు. ఇంకా మళ్ళీ 6 తర్వాత అయితే ఎక్కువ మంది క్రౌడ్ అయిపోతారంట. సండే కదా, వీకెండ్. వైజాగ్ నుంచి, చుట్టుపక్కల ఉన్న ప్లేసుల నుంచి చాలామంది వస్తారంట డ్రైవింగ్కి. ఇంకా లేట్ అయితే చాలామంది జనం వచ్చేస్తారు, మీకు చాలా ఇబ్బంది అయిపోద్ది, ఫస్ట్ మీరు వెళ్ళిపోండి అంటే మేము అలా వచ్చాం అనమాట. జస్ట్ మా అవతారాలు చూసి భయపడద్దు, ఏంటి ఇలానే వచ్చారనేసి, అంటే అనుకోకుండా వచ్చామన్నమాట అలాగ జస్ట్. అయితే పిల్లలు రెడీ అవుతున్నారు. ఇక్కడ చిన్న కార్ లాగా ఉంది, ఆ కార్ని డ్రైవ్ చేయాలన్నమాట. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు అసలు. అయితే మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే డ్రైవ్ చేసేటప్పుడు హెయిర్ మొత్తం ఇలా ప్యాక్ చేసేసుకొని హెల్మెట్ పెట్టుకోవాలంట. ఎందుకంటే అది పడిపోయిన దెబ్బ ఏం తగలకుండా ఉండడానికి అనేసి. అయితే ఇద్దరిద్దరికి ఒక డ్రైవింగ్, అంటే చిన్నపిల్లలకి డ్రైవింగ్ లేదనమాట, 10 years దాటిన వాళ్ళకి ఇస్తున్నారు. షమ్మీ షహా ఒకటి, నేను మోక్ష ఒకటి చేద్దాం కదా అనేసి రెడీ అవుతున్నాం. ఇగోండి మొత్తం వాళ్ళ హెయిర్ మొత్తం ప్యాక్ చేసేసి ఇలా హెల్మెట్ అయితే పెట్టామన్నమాట. మోక్ష అయితే ఫస్ట్ ఇంట్రెస్ట్గా పెట్టేసుకుంది, కానీ తర్వాత భయపడిపోయింది అనమాట ఫుల్గా, చిన్నదే కదా. అందుకనే నాతో పాటు అలా తీసుకెళ్ళిపోయాను. చూడండి, జడ కూడా వేసుకోలేదు, అలానే వచ్చాను. ఇంక ఫస్ట్ అయితే హెల్మెట్ నీట్గా ప్యాక్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే హెల్మెట్ కరెక్ట్గా ఉందనుకోండి, పడిపోయినా ఇబ్బంది ఏమి ఉండదు. అది లూజ్గా పెట్టామనుకోండి పడిపోతే దెబ్బ తగిలద్దు అనమాట. అందుకనే ఇంకా లాస్ట్లో అయితే మా చిన్న పాపకి ఇంకెవ్వరు ఏం రెడీ అవ్వలేదన్నమాట, జస్ట్ అలా వచ్చాం. నాకు వీడియోలో చూసి నాకు అబ్బా ఏంటి ఇలా ఉన్నావు అనిపించింది. ఏమో మరి ఒక్కొక్కసారి అంతే, అసలు ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అప్పటికే టైం అయిపోయింది, 5 అయిపోయింది అనమాట వచ్చేసరికి. 6 తర్వాత అయితే చాలా ఎక్కువ మంది అయిపోతారంట. సో అందుకని వేగంగా వచ్చేద్దాం అనేటట్టు అలా వచ్చాం ఇంట్లో నుంచి. గుండా వెనకాతలు చూసారా, మొత్తం చిన్న కారులాగా ఉంటే దానికి మొత్తం గాలి కొట్టడం, దాంట్లో డీజిల్ వేస్తున్నారు అనుకుంటున్నాను. డీజిల్ వేసి రెడీ చేస్తున్నారు. అంటే ఏదైతే మనకి రెడీగా డ్రైవ్కి ఉంటుందో వాటిని నీట్గా రెడీ చేసి పెడతారనమాట. ఉండడానికి చిన్న కార్స్ అనమాట. బాగున్నాయి అసలు, డ్రైవింగ్ ఫీల్ అయితే చాలా బాగుంది. 700 పోయినా కూడా బాగా అనిపించింది అనమాట డ్రైవ్ చేయడానికి. థ్రిల్గా అనిపించింది. దీంతో 3 రౌండ్స్ వేయడానికి 700 రూపీస్ పే చేయాలంట మనం. ఇగోండి చిన్న కార్స్ అనమాట. ఫస్ట్ షమ్మీ షహాని వెళ్ళండి అని నేను చెప్పాను. ఈ మోక్షమో వెళ్ళిపోతాడు హడావిడి చేసి వెళ్ళిపోయి, చూడండి ఎలా పడిపోయిందో పాపం. చిన్నగా దెబ్బ తగిలింది కాలు మీద, ఇంకా ఫుల్గా భయపడిపోయి నేను వెళ్ళను అనేసింది. అప్పుడు షమ్మీ షహా ఫస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ తర్వాత నేను మోక్ష కొంచెం నెమ్మదిగా కన్విన్స్ చేసి వెళ్ళామన్నమాట. ఇవ్వండి చాలా బాగా అనిపించింది డ్రైవింగ్. ఈ మధ్యలో చాలా రోజుల నుంచి అసలు నేను వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు. ఎందుకంటే ఊరు వెళ్ళాను, వీడియోస్ పెట్టాలని నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే నా కష్టానికి తగినంత ప్రతిఫలం రావట్లేదేమో అని నా ఫీలింగ్ అనమాట. సబ్స్క్రైబర్స్ అంతమంది ఉన్నారు, వ్యూస్ రావట్లేదని ఏదో ఎక్కడో ఫీలింగ్. సరే ఎంత అవసరం, ఎంత కష్టపడడం అవసరం లేదని విసిగిపోయి వదిలేశారనమాట. అలానే ఊరు కూడా వెళ్ళాం కదా, ఊర్లో కూడా కష్టపడి అందరూ లేనప్పుడు రూమ్లోకి వెళ్ళి చెప్పి అన్నీ చేసి ఇవన్నీ చేసినా కూడా ఏం రిజల్ట్ రావట్లేదని చిరాకు వచ్చి వదిలేసా. మళ్ళీ నాకే మోటివేట్ చేసుకున్నాను, ఏం కాదు మళ్ళీ ప్రయత్నిద్దాం, ఈసారి ఏమైనా సక్సెస్ అవుతుందా అని. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే నెమ్మదిగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి పిల్లలు అయితే ఫుల్గా డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అంటే
ఈ మధ్యన రోజు పెట్టట్లేదు కదా! దానివల్ల ఏమైందంటే మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టు అయిపోతుంది నాకు. మళ్ళీ కొత్తలో ఎలా వచ్చే వ్యూస్ అలానే వస్తున్నాయి. సరే మళ్ళీ చేద్దాం, ఏం చేద్దాం తప్పదు కదా! మన తప్పుకి మనమే పనిష్మెంట్ అనుభవించాలన్నట్టు అయిందనమాట. ఇంక ఊరెళ్ళామనుకోండి, ఇంక ఈ ఆలోచనే ఉండదు. మా పిల్లలు దెబ్బకి గుద్దేసరికి అక్కడ కూర్చున్నోళ్ళు లేసి వెళ్ళిపోయారు చూడండి. వీళ్ళు ఫాస్ట్‌గా రావడం, ఎదురుగా ఉన్నదాన్ని గుద్దేయడం ఇదే పని మాటకి. అక్కడ ఇలా గుద్దేస్తే వీళ్ళున్నారు చూసారా వెనక్కి తోస్తున్నారు. అలాంటోళ్ళు ఒక 5, 6 ఉన్నారనమాట. మా పిల్లలైతే ఆళ్ళని బాగా వాడారు ఫుల్‌గా. నార్మల్‌గా అయితే ఎవ్వరు ఇన్ని సార్లు గుద్దరంట. వీళ్ళైతే మా ఆటకి ఫాస్ట్‌గా వెళ్ళి గుద్దేయడం. వాళ్ళు విసిగిపోయి అలా గుద్దకండమ్మా అని లాస్ట్‌లో చిరాకెత్తిపోయి మధ్యలో తీసుకున్నారనమాట. చూడండి వెనక నుంచి ఎలా తోస్తున్నాడో. అంటే ఇప్పుడు అది గుద్దేసిన తర్వాత వెనక్కి లాగిన తర్వాత మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేసి మళ్ళీ పంపాలన్నమాట ఈ వ్యాన్ని. ఇంక అంత పని పెట్టారు వీళ్ళకి. మా వోళ్ళు ఏ పని చేసినా అంతే హడావిడి. నెమ్మదిగా ట్రై చేస్తా ఉంటారు. గబగబా వెళ్ళిపోవడం, గుద్దేయడం ఇదే పని. ఈసారి సమ్మర్‌కి వద్దాం అనుకున్న వాళ్ళం అనుకోకుండా ఊరు రావాల్సి వచ్చిందనమాట చిన్న పని పడి. ఈసారి సమ్మర్ హాలిడేస్ ఇప్పుడే అయిపోయినట్టు అనిపిస్తుంది మాకు. ఏప్రిల్, ఫిబ్రవరిలో, మార్చ్‌లో అయిపోయినట్టు అనిపిస్తుందనమాట. ఏం చేస్తాం చెప్పండి, ఒక్కొక్కసారి అలానే అవుతుంది. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా వీలైతే మాత్రం చక్కగా ఇలా గోకార్ట్‌కి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుందనమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. దానికి తోడు ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. కొంచెం బయటికెళ్తే ఫుల్‌గా హైవే అనమాట. దాని పక్కనే ఇలాగా గోకార్ట్ ఉంది. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. అవి మనం బాణం వేయడం ఒకటి, ఒకటి జంప్ చేయడానికి మనం జంప్ చేస్తుంటే బౌన్స్ అవుతుంది చూసారా? అలాంటిది ఒకటి, బుల్లక్ ఒకటి, బుల్లక్ మీద కూర్చుంటే అది ఇలా ఊపేస్తుంటుంది అలాంటిది. థ్రెడ్ మీద సైక్లింగ్ చేయడం అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది, కానీ థ్రిల్ వచ్చిందనమాట. మళ్ళీ వీటి కోసం 5, 6 అక్కడ నిల్చున్నారు. వీటికి పెట్రోలో డీజిల్ ఏదో వేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అన్నీ చూసుకుని వాళ్ళు ఇంత ప్రైస్ పెట్టినట్టుంది. మనకైతే చక్కగా విజయనగరంలో ఉన్న వాళ్ళైనా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట ఎప్పుడైనా. నాకైతే అలానే అనిపించింది. చక్కగా మంచి హైవే మీద ఉంది. మేము ఫినిష్ చేసిన తర్వాత వైజాగ్ నుంచి చాలామంది కార్ల మీద వచ్చారనమాట. చక్కగా బాగా ట్రై చేశారు వాళ్ళు కూడా. ఇప్పుడు మోక్ష అయితే పడిపోయింది కదా, భయపడిపోతుంది మళ్ళీ వెళ్ళడానికి. నెమ్మదిగా నేను తీసుకెళ్తాను రా అని చెప్పి బాగా మోటివేట్ చేసి ఇద్దరం కలిసి అయితే వెళ్ళాం. నాకు కూడా చాలా బాగా నచ్చింది అసలు. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు పిల్లలతో పాటు. యాక్చువల్గా అయితే నేను వెళ్ళొద్దు అనుకున్నాను, కానీ మోక్ష కోసం అనేసి ట్రై చేశాను, కానీ బాగా అనిపించింది. హెల్మెట్ వేసుకుంటే దానికి పెద్దది అయిపోయింది అనమాట హెల్మెట్, అందుకే అది బరువు అయిపోయి భయపడిపోతుంది. మా ఊరు వెళ్ళడం చూసి మళ్ళీ హుషారయ్యిందనమాట ఎక్కుదాం అనేసి. ఎక్కినప్పుడు నవ్వుతూనే బాగానే సరదాగా ఎక్కింది, కానీ అక్కడ కూర్చోబెట్టి హెల్మెట్ పెట్టేసరికి మాత్రం మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిందనమాట. భయం వేస్తుందని. ఇంకా నేను తీసుకెళ్తానని చెప్పి నెమ్మదిగా ఒప్పించాను. హెల్మెట్ వద్దని ఒకటి గోల, హెల్మెట్ బరువు అయిపోయింది కనిపించట్లేదంటే ఏంటి, హెల్మెట్ వేసుకోపోతేనేమో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట, హెల్మెట్ కంపల్సరీ ఉండాలండి అనేసి. ఇక్కడ నెమ్మదిగా అయితే హెల్మెట్ పెట్టేసి నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ అలా తీసుకొని వెళ్ళారనమాట. ఫస్ట్ 2 రౌండ్స్ అయితే మాత్రం ఏం అల్లరి చేయలేదు, కానీ 3rd రౌండ్ నుంచి మాత్రం దానికి కూడా అలవాటు అయ్యిందనమాట. ఫుల్గా హుషారైపోయి కేకలు అరుపులు వేయడం, కనిపించిన అందరికీ బాయ్ చెప్పడం, హాయ్ చెప్పడం చేసిందనమాట. అంటే ఎంజాయ్ చేసింది ఇంకా డ్రైవింగ్ని. ఇంకా నెమ్మదిగా అయితే 5 రౌండ్స్ ఇచ్చారు మాకు, మేము నెమ్మదిగా చేస్తున్నాము. మా షమ్మి వాళ్ళు కొంచెం అల్లరి చేశారని చెప్పి వాళ్ళకి ఒక రౌండ్ తీసేస్తున్నారు, అంటే మాటకి గుద్దేస్తున్నారు అసలు. అది రీస్టార్ట్ చేయాలంటే ఇబ్బంది అయిపోయి ఒక రౌండ్ మేమే తీసేసుకున్నాం. ఒక రౌండ్ ఎక్స్ట్రా ఇస్తే 5 రౌండ్స్ మొత్తం తిరిగేసి 5th రౌండ్లో మాత్రం నేను మోక్ష ఫుల్గా ఎంజాయ్ చేసాం. చూడండి, మొత్తానికైతే ఈ డ్రైవింగ్ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా దగ్గరలో ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు, బాగా అనిపించింది. ఇద్దరికి అయితే 700 అంట, సింగిల్ అయితే 500 అంట. ఇక్కడ విజయనగరం దగ్గర ఉన్నదైతే. మన విజయనగరం వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. మంచిగా హైవే మీద బళ్ళు వెళ్తుంటే సన్సెట్ అవుతుంది, చుట్టూ చెట్లు, ఇలా డ్రైవ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తే బాగా అనిపించింది అనమాట. ఇగోండి, నేను ఒకసారి ఫైనల్గా అయితే మాత్రం ఫుల్గా హుషారైపోయాం. ఇంకెక్కడి నుంచి అయితే నెమ్మదిగా డ్రైవింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇగోండి, ఇది ఇందులో ఇలా జంప్ చేస్తుంటే బౌన్స్ అవుతున్నారు అనమాట పిల్లలు. ఇదైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు. గెంతు వదిలేశారనమాట. ఇంకా మా పెద్ద పాపకు లేదు కదా, ఇంకేదైనా ట్రై చేస్తాను మమ్మీ అంటే ఇక్కడ ఏమున్నాయా అని మొత్తం అంతా సెట్ చేస్తున్నాం అనమాట. కాకపోతే నాకు ఈ సైక్లింగ్, థ్రెడ్ పైన సైక్లింగ్, జంప్ చేయడం ఇలాంటివంటే అంటే చాలా భయం అనమాట. అవి ఏం వద్దమ్మంటే ఈ బుల్ ఎక్కుతానన్నది. సరే అయితే ఇది అయిపోయిన తర్వాత బుల్ ట్రై చేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇది పిల్లలు చాలాసేపు ఆడుతారు,
ఒక 10 మినిట్స్ అన్నారు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నా కూడా ఏం అనలేదనమాట. అంటే అప్పుడు ఎవరు లేరు కదా, సో అందుకే మాకు ఎక్కువ టైం ఇచ్చారు ఆడుకోవడానికి. ఇంకా ఇలా జరిగిందనమాట. ఆ రోజు డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సండే రోజు పిల్లలైతే. ఈ వీడియోస్ తీసి ఒక 10 డేస్ అవుతుంది, కానీ కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇగోండి ఇది సైక్లింగ్ అనమాట. ఇలా తాడు పైన సైక్లింగ్ చేయడం బాగుంది కదా, కానీ అది చేసేటప్పుడు చూస్తే ఎలా అనిపిస్తుందో కానీ నాకు అక్కడి నుంచి భయం అనిపించింది అసలు చూస్తే. ఈ వెనక్ సైడ్ అయితే మాత్రం మనం ఇలా చూడండి, ఇక్కడ వెనక్కి మీకు చూపిస్తా. ఇగోండి ఇలా 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, మధ్యలో మనం అక్కడికి ఉంటే అలా పైకి ఎక్కి కింద దించుతుందంట. అమ్మో అక్కడి నుంచి పడితే ప్రమాదం అని చెప్పి భయపడ్డాను. ఇది మా షమ్మి ఎక్కుతాను చాలా అలర్ చేసింది. మొత్తానికి తొప్పించా. ఇగోండి నెమ్మదిగా అయితే జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. ఫుల్గా చూసారే అలా చేస్తున్నారు, 4-5 ఎక్కడ ఆగకుండా చాలా ఫాస్ట్గా అయితే డ్రైవ్ చేస్తున్నారు కదా ఆ కార్లు. అలా చేస్తేనే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదన్నమాట. మా వాళ్ళు ట్రిప్కి 4-5 సార్లు గుద్దు వదిలేస్తారు, ఒప్పుకుంటారా చెప్పండి. వాళ్ళని బాగా ఇరిటేట్ చేశారు. మేము అప్పుడు వచ్చాం కాబట్టి సరిపోయింది, కానీ ఇప్పుడు వస్తే వెనక ఉన్న వచ్చి మమ్మల్ని గుద్దేసేవాళ్ళు. ఎందుకంటే 4-5 వెళ్తున్నాయి కదా ఒకేసారి, మనం ముందు వెళ్ళి గుద్దేసాం అనుకోండి, అది వచ్చి మమ్మల్ని గుద్దేద్దు కదా, అలాగనమాట. అందుకనే మా ఇంట్లో ముందే చెప్పేశారు మా చెల్లి వాళ్ళ ఆయన, వేగంగా వెళ్ళిపోండి లేదంటే మీకు ఇబ్బంది అవుతుందని. అందుకని అప్పటికప్పుడు అలా వచ్చాం. ఇదనమాట సంగతి. ఇంక ఊరెళ్ళి వచ్చామనుకోండి, మనం జలుబు దగ్గు కంపల్సరీ వచ్చేది కదా, వచ్చిందనమాట. దానివల్ల కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది. ఇవ్వండి మా వెనకనున్న వాళ్ళేమో అది బాణం వేస్తున్నారు అనమాట, కరెక్ట్గా గురి చూసి కొడతారు కదా అది. ఇంకా మా వాళ్ళు ఇంకా చాలాసేపు అయినా ఇంకా ఆడుతాం అంటున్నారు దాన్ని. వీళ్ళు డ్రైవ్ చేస్తూ చూడడానికి బాగా అనిపించింది. కాసేపు చూసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మా షమ్మి బుల్ ట్రై చేస్తారన్నది కదా, సరే ట్రై చేయని చెప్పి దీన్ని అయితే ఇలా ఎక్కించాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుల్ని ఎక్కలేకపోతుంది, కానీ దీనిపై నుండి అది ఊపినా కూడా పడకుండా ఎలా ఉంటుందో చూడాలి మరి. ఎక్కువ ఫాస్ట్గా తిరగకముందే 2-3 సార్లకి పడిపోయింది అనమాట. ఇగోండి అలా ఊపేస్తుంది కదా, కింద స్పాంజ్లా ఉంది, పడిపోయినా ఏం కాదు. కాకపోతే జస్ట్ అలా ట్రై చేసిందనమాట. అప్పటికే టైం అయితే 7:30 అయిపోయిందనమాట. ఇంకేం ట్రై చేయలేదు, ఇవే ట్రై చేసి నెమ్మదిగా ఇంటికి బయలుదేరుతున్నాం. ఇవ్వండి ఇలా ఊపడమే ఏదో ఒకలాగా తన పైనుంచి షమ్మిని పడేయాలి, అదే ఆ బుల్ పని. అందుకే ట్రై చేస్తుంది. ఇగోండి అంటే దాని పైన కూర్చోడానికి కూడా అంత కంఫర్ట్గా ఉండదు అనమాట, పెద్దగా ఉంటుంది కదా, కొంచెం కూర్చునేటప్పుడు మనకి ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. ఇవన్నీ మా వాళ్ళు ఇంకా గెంతేస్తున్నారు, ఆవిడ ఏం అనట్లేదు, ఎవరు లేరు కదా, సరే మీ ఇష్టం అన్నట్టు వాళ్ళు వదిలేస్తే అదే పని మీద గెంతున్నారు అనమాట. అందులో ఇంతలోపు ఇది ట్రై చేసిన తర్వాత ఇంకా చీకటి అయిపోయింది కదా, వెళ్ళిపోతాం పదండి అని చెప్పి పిల్లలు రెడీ చేస్తున్నాం. కానీ వాళ్ళు అయితే ఇది వదిలేసి రావట్లేదు అనమాట. వాళ్ళకి బాగా నచ్చిందట, ఎక్కడ ఆడుకుంటాను ఒకటే అల్లరి. మొత్తానికైతే వీళ్ళతో నాకు మామూలుగా తిప్పలు జరగలేదు అసలు. ఈరోజు అయితే మాత్రం పిల్లలందరినీ ఒకేసారి ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చామనుకోండి, వాళ్ళని ఆపడం మన వల్ల కాదు. నెమ్మదిగా ఏదో ఒకలాగా ఒప్పించి పిల్లలందరినీ అక్కడి నుంచి బయటకి తీసుకుని వచ్చాను. ఇగోండి ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం చీకటి అయిపోయింది కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఏదైనా వెహికల్ పంపిస్తే వెళ్దాం కదనేసి ఇక్కడ వెయిట్ చేస్తూ కాసేపు అయితే వీడియో తీసామన్నమాట. ఇవ్వండి దీని చుట్టుపక్కల అంతా కూడా రెస్టారెంట్లు అన్నీ బాగా పెట్టారు, అసలు భలే ఉంది. అంటే వ్యూ బాగుంది అసలు చూడడానికి. ఇలాంటిది ఏదైనా ఉంటేనే కదా జనాలు రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఆ రోజు డే అయితే ఇలా జరిగింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. ఇక్కడతో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఆపేసాను. నేను ఇక్కడి నుంచి వీడియోస్ అయితే తీయలేదు. ఇదన్నమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రాయండి. బాయ్ బాయ్.